హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 47. అసలు నన్ను ఈ సాహిత్యనే వద్దు అన్నాడంటే మీ అన్నని చితక్కొట్టేయాలి తెలుసా? అసలు నన్ను వద్దనడానికి మీ అన్నయ్యకి మనసు ఎలా ఒప్పింది? నా అంతటి అమ్మాయి నీకు వదినగా దొరుకుతుందా? మీ అన్నయ్యకి భార్యగా దొరుకుతుందా? ఎందుకు నన్ను నో అనాలి? ఫస్ట్ టైమ్ ఒక అబ్బాయికి నేను ప్రపోజ్ చేస్తే నన్ను వద్దు అని నా మొహం మీదే చెప్పేస్తే ఎలా ఫీల్ అయ్యానో తెలుసా? వాడి కోసం ఎంతలా ఆరాటపడుతున్నానో వాడికి తెలియదా? నేను వాడి కోసం ఎంత ఆరాటపడుతున్నానో అనేది వాడికి ప్రతిరోజు తెలియజేస్తూనే ఉన్నాను. అయినా కూడా నన్ను వద్దు అంటున్నాడు అంటే, కొంపతీసి మీ అన్నయ్య నన్ను కాదు అని వేరే ఎవరినైనా లవ్ చేస్తున్నాడా? అని అడిగింది సాహిత్య ఐస్ క్రీమ్ తినేదల్లా షాకయ్యి ఇతన్ని చూస్తూ. వదినా, మా అన్నయ్య రాముడు. మా అన్నయ్య మీద అలాంటి అనుమానాలవి పెట్టుకోకు. వాడిప్పటి వరకు ఎవరిని లవ్ చేయలేదు. అలాగే నిన్ను కూడా లవ్ చేయట్లేదేమో. అందుకే ఆ మాట అనుంటాడు అని చెప్పింది హిత. వాడి మొహం. ఎవరిని లవ్ చేయకపోతే పోనివ్వు. నేనింతలా లవ్ చేస్తున్నాను కదా వాడిని. నన్ను లవ్ చేస్తే ఏమవుతుందసలు వాడికి? అని అంది సాహిత్య. ఓహో! వాడు అనే దగ్గరకొచ్చిందా కథ. నా ముందే మా అన్నయ్యని ఇన్ని తిడుతున్నావంటే ఇంకా మా అన్నయ్య ముందెన్ ఉన్ ఎ మా అన్నయ్య ముందు ఎన్ని అనే ఉంటావు కదా! నువ్వు ప్రేమిస్తున్నానని చెప్పి ఇలా తిడితే ఎవరు పడతారు వదినా? కాస్త స్వీట్‌గా మాట్లాడాలి ప్రేమించే అబ్బాయితో. అప్పుడే కరుగుతారు వాళ్ళు తెలుసా? అంది హిత. అబ్బా! ఏంటి అమ్మాయి గారు ఏదో ప్రేమలో పీహెచ్‌డీ చేసినట్టు చెప్తున్నారు. ఎవరినైనా ప్రేమిస్తున్నావా ఏంటి హిత? అని అడుగుతుంది సాహిత్య కళ్ళు ఎగరేసి. అబ్బా వదినా! నేను నార్మల్‌గా చెప్తే కూడా నీకు ఇన్ని అనుమానాలా ఏంటి? నువ్వు ప్రేమిస్తున్నావు మా అన్నయ్యని. నేనెవరిని ప్రేమించట్లేదు తల్లి. నేనింకా చదువుకుంటున్నాను. ఆల్రెడీ నువ్వు మా అన్నయ్యని ప్రేమిస్తూ పడుతున్న బాధలు చాలు. నేనెవరినో ప్రేమించి నేను కూడా బాధపడాలని ఉందా ఏంటి నీకు? అని అంది హిత. వద్దులే తల్లి. నువ్వు దాని జోలికి వెళ్ళకపోవడమే బెటర్. నేనిక్కడ పడుతున్నాను కదా! మీ అన్నయ్య గాడిని ప్రేమించి. నువ్వలాంటి తలనొప్పులని తల మీద పెట్టుకోకులే అంది సాహిత్య డల్‌గా. అప్పుడే ఆశ, తార, సాహిత్య ఇంకా పిల్లల్ని చూసి ఎక్కడికి వెళ్ళిపోయావు సాహిత్య? నీకోసం ఎంత వెతుకుతున్నామో తెలుసా? అన్నారు. అవునవును. నేనేమైనా చిన్న పిల్లనా తప్పిపోవడానికి? అయినా మీ ఇద్దరికీ ఆ కంగారే ఉంటే చక్కగా ఇద్దరు షాపింగ్ చేసుకొని కవర్లు నింపుకొని రారులే. ఐస్ క్రీమ్ తింటారా? అని అడిగింది సాహిత్య ఇద్దరు వదినలని చూస్తూ. నువ్వు తినిపిస్తాను అంటే ఎందుకు వద్దంటాం? అని ఆశా, తార చెరో స్టూల్‌పై కూర్చున్నాక ఐస్ క్రీమ్ బండివాడు చక్కగా వాళ్ళిద్దరికీ కూడా ఐస్ క్రీమ్ ఇచ్చాడు. అందరూ రెండోసారి కూడా ఐస్ క్రీమ్ తినేసి ఆ జాతరని చూస్తూ ఉంటే, అశోక్, కేశవ్ అప్పుడే అక్కడికి వచ్చి, "ఇంకా ఎంతసేపు? నీ షాపింగ్ అయిపోయిందా? వెళ్దాం పదండి అక్కడ అమ్మా, నాన్న పిలుస్తున్నారు" అని. "పదండి" అని ఐస్ క్రీమ్ తిని అందరూ వెళ్తూ ఉంటే, అప్పుడే సిద్ధూ వచ్చి హితని తీసుకెళ్తాడు అక్కడి నుండి. "ఒక నిమిషం నాతో మాట్లాడితే వీడి సొమ్మేమైనా పోతుందా? లేకపోతే వీడి ఆస్తేమైనా తరిగిపోతుందా? ఎంతలా అవాయిడ్ చేస్తున్నాడో చూడు. కనీసం వాడు నన్ను టార్చర్ చేసేప్పుడైనా కూడా నా దగ్గరికి రాలేదు. చూసాడు కదా! వాడు నన్ను ఎలా చేశాడో. అయినా వాడు అయినా కూడా వీడికి మానవత్వం లేదు. మానవత్వం లేని మనిషి ఎలా పుట్టాడో ఏంటో వీడు నాకే తగిలాడు. పైగా వీడిపైన నాకు ప్రేమ పుట్టింది చూడు. నన్ను అనుకోవాలి. నీకు సిగ్గు లేదే సాహిత్య? అని సాహిత్య తల కొట్టుకొని వెళ్లి వాళ్ళ కారులో కూర్చుంది. కారు వాళ్ళ ఇంటికి కదిలింది. ఆమె అదృష్టం బావుంది. మనీష్ వేరే కారులో రావడంతో దేవుడా ఇదే చాలురా బాబు అనుకోని ఆ చీరలో మళ్ళీ మనీష్ కంట పడకుండా డైరెక్ట్‌గా రూమ్‌లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకొని, ఆ చీర తీసి పక్కన పడేసి ఓ డ్రెస్ తగిలించుకొని ఫ్రెష్ అయ్యి వచ్చి బెడ్ పైన వాలింది. ఇక చిరుతిళ్ళు జాతరలో ఎక్కువ అవ్వడంతో భోజనం కూడా చేయకుండానే బెడ్ మీద వాలి సిద్ధూకి ఫోన్ చేస్తే సిద్ధూ అస్సలు లిఫ్ట్ చేయడు సాహిత్య ఫోన్. వీడికి మామూలు బలుపు లేదు. చాలా బలుపుంది. ఈ బలుపంతా దించెయ్యాలి వీడిని పెళ్లి చేసుకొని. ఆ టైం ఎప్పుడు వస్తుందిరా? ఈ మనిషి పీడ నాకెప్పుడు పోతుందిరా అని సిద్ధు ఆలోచనలతోనే సతమతమవుతూ సాయంత్రం వరకు చక్కగా రెస్ట్ తీసుకొని చక్కగా ఫ్రెష్ అయ్యి బయటికి వస్తుంది సాహిత్య. నాన్న, అన్నయ్యలు మనీష్ పని మీద వేరే ఊరికి వెళ్లారు అని తెలియడంతో హ్యాపీగా అనిపించి సోఫాలో రిలాక్స్డ్‌గా కూర్చొని, "అమ్మమ్మ ఆకలవుతుంది ఏదైనా పెట్టు" అని అరిచింది సాహిత్య.
ఆ! వస్తున్నా తల్లి అని దేవుడి కోసం చేసిన ప్రసాదం, పులిహోర, అలాగే కాస్త భోజనం తీసుకొచ్చి జానకమ్మ గారే దగ్గరుండి మనవరాలికి తినిపిస్తారు. వాళ్ళ అమ్మమ్మ పెడుతూ ఉంటే కడుపు నిండా తినేసి కాసింత జ్యూస్ తాగి టీవీ చూస్తూ ఉంటే, "ఇదిగో సాహిత్య కాస్త అలా బయటికి వెళ్ళొద్దాం పద. షాప్‌లో కొన్ని వస్తువులు తీసుకునేవి ఉన్నాయి" అని అడిగింది తార. అప్పుడే అక్కడికొచ్చి, "అవునా! కార్‌లో వెళ్దామా వదినా?" అని అడిగింది సాహిత్య. "షాప్ దగ్గరే కదా సాహిత్య, కార్‌లో ఎందుకు? అలా చల్లగాలికి వెళ్దాం బావుంది. వెళ్దాం పద" అంది. "సరే నేను కూడా వస్తా అక్క" అని ఆశ కూడా జాయిన్ అవ్వడంతో ఇద్దరు ఆడ ఇద్దరు వదినలు, ఆడపడుచులు చక్కగా డ్రెస్సులు వేసుకొని రాణి గారికి, జనకమ్మ, రఘుపతి గారికి చెప్పి పిల్లలిద్దరిని చూసుకోమని చెప్పి ముగ్గురు బయటికి వెళ్లారు షాప్‌కి. "అంతలా తీసుకోవాల్సినవేమున్నాయి వదిన షాప్‌లో? ఏదైనా అమ్మమ్మకి చెప్తే తెప్పించేది కదా!" అంది సాహిత్య వదినతో పాటు నడుస్తూ ఆ సాయంకాలం పూట. "తీసుకునేదైతే ఏదీ లేదు. ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది సాహిత్య. మీ అన్న వాళ్ళు ఈరోజు రామని చెప్పారు. ఏదో పని మీద ఈరోజు రాత్రికి అక్కడే ఉంటారు అంట. మామయ్య గారు, మీ అన్నయ్యలు, ఇంకా ఆ మనీష్ కూడా. అందుకే అలా బయట కాసేపు తిరుగుదామని నీకు కూడా బావుంటుంది కదా అని తీసుకొచ్చాం" అని చెప్పింది తార నవ్వుతూ. "ఓహో! వదిన నువ్వు కూడా చాలా ముదిరిపోతున్నావు తెలుసా" అని ఇక ముగ్గురు ముచ్చట్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే, అక్కడే చెట్టు కింద సిద్ధు బైక్ పక్కన ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతూ కనిపిస్తాడు. అది చూసి సాహిత్య మొహం సంతోషంగా చేసుకొని, "వదిన అదిగో మీ తమ్ముడు అక్కడే ఉన్నాడు. తనే ఉదయం అమ్మమ్మ పరిచయం చేసింది కదా సిద్ధు. అతడే నేను లవ్ చేసిన అబ్బాయి" అని ఇద్దరు వదినలకు సిద్ధుని చూపిస్తుంది. ఆశా, తార మరోసారి సిద్ధుని చూసి ఆ కటౌట్‌కి అతడిని లవ్ చేయడంలో అసలు తప్పే లేదులే అనిపించి, మా తమ్ముడు బావున్నాడు. కానీ నీ జీవితంలోకి వచ్చే అదృష్టం ఉందో లేదో సాహిత్య అన్నారు ఆశ, తార చాలా భయంగా. ఇంకా ఉంది మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.